నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నక్క, సింహము, జింక. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒకరోజు ఆ నక్క ఓ జింకను చూసింది. జింకను చూడగానే ఆ నక్కకు నోరు ఊరింది. దాన్ని ఎలా తినడమా అని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఒక సింహం కనిపించింది. ఆ సింహం వేటాడి జింకను పడగొడితే సింహం తిన్నాక మిగిలింది తనకే దక్కుతుందని ఆలోచించింది నక్క. ఆ సింహం దగ్గరికి వెళ్ళి చాలా వినయంగా నమస్కరించింది. రాజన్, మీరు ఈ తుచ్చమైన సేవకుడికి అవకాశం ఇస్తే మీకు మంచి వేటను చూపిస్తా. అటు కొంచెం దూరంలో ఒక కమ్మని జింక ఉంది అని నక్క అనింది. సింహము నక్కతో బయలుదేరింది. కానీ విషయమంతా విన్న జింక ఒక మట్టి దిబ్బ పైకెక్కి దాక్కుంది. నక్క, సింహం అక్కడికి వచ్చేసరికి వాటికి ఏమీ కనిపించలేదు. సింహము ఆ నక్కను కోపంగా చూసి, నన్నే ఆట పట్టించాలనుకున్నావా? జింక లేకపోతే పోనీ, నాకు నువ్వైనా సరే అని నక్కను తినేసింది. దుష్టులు ఎప్పుడైనా వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. ఇది జగమెరిగిన సత్యం.